జీవితంలో విజయం అనేది యాదృచ్ఛికంగా వచ్చేది కాదు. అది మన జీవితంలో మనం తీసుకునే నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుంది. ఈరోజు ఈ వీడియోలో ఎవరైనా కన్న కలలను నిజం చేసుకోవడానికి సహాయపడే 7 విజయవంతమైన నియమాలను ఓ కథ ద్వారా మీతో పంచుకోబోతున్నాను. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఇవి కేవలం వట్టి నియమాలు మాత్రమే కాదు. ఇప్పటికే ఎందరి జీవితాల్లో మార్చిన, కాలాన్ని తట్టుకుని నిలబడగలిగిన అద్భుతమైన జీవిత సత్యాలు. కాబట్టి ఈ కథను చాలా జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఈ కథ మీ జీవితాన్ని మార్చగలదు. ఒకానొక సమయాన ఒక చిన్న పట్టణంలో ఆనంద్ అనే ఒక యువకుడు నివసిస్తూ ఉండేవాడు. ఎక్కువ డబ్బును సంపాదించి ఒక బిజినెస్ మ్యాన్ కావాలని అతను నిరంతరం కలలు కంటూ ఉండేవాడు. అతను ప్రతిరోజు తన కుటుంబంతో, తన స్నేహితులతో తన జీవితాశయం గురించి చెబుతూ ఉండేవాడు. అతని మాటల్లోని ఆవేశాన్ని, కసిని గమనించిన కుటుంబ సభ్యులు, స్నేహితులు ఇతను ఎప్పటికైనా ఏదైనా సాధిస్తాడని అతన్ని బలంగా నమ్మేవారు. కానీ ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే, ఆనంద్ ఎప్పుడూ నేను అది చేయాలి, ఇది చేయాలని ఆలోచిస్తూనే ఉండేవాడు. తను అనుకున్న దానిని నిజం చేసుకోవడం కోసం ఎప్పుడూ ప్రయత్నించేవాడు కాదు. ఇలాగే రోజులు సంవత్సరాలుగా మారిపోసాగాయి. అయినా తన పనిని మొదలుపెట్టకపోగా ఎప్పుడూ మొబైల్ చూస్తూనో, తన స్నేహితులతో మాట్లాడుతూనో సమయాన్నంతా వృధా చేసేవాడు. అప్పుడు ఆనంద్ తన స్నేహితులతో పోల్చుకుంటే ఎంతో వెనకబడిపోయాడు. అతని కుటుంబం కూడా అతనిపై ఉన్న నమ్మకాన్ని కోల్పోయింది. వాళ్ళు కూడా అతన్ని తరచుగా ఎగతాళి చేసేవారు, ఎందుకు పనికిరాని వాడిగా భావించేవారు. ఆనంద్ వారు అంటున్న మాటల్ని విని ఎంతగానో బాధపడేవాడు. వాళ్ళందరి మాటల్ని ఎంతో కాలంగా విన్న ఆనంద్ తాను కూడా ఇలా అనుకునేవాడు. తను ఎందుకు పనికిరాడని, ఒక చేతగాని వాడినని. తనపై తనకున్న నమ్మకాన్ని కూడా కోల్పోసాగాడు. అతని జీవితంలో ఆత్మవిశ్వాసం అన్నది అడుగంటిపోయింది. ఒకప్పుడు తన కలల గురించి ఎంతో గొప్పగా మాట్లాడే ఆ యువకుడు ఇప్పుడు ఏం చెయ్యాలో తెలియక, భవిష్యత్తేంటో అర్థం కాక నిశ్శబ్దంగా కూర్చున్నాడు. అతను తన జీవితంలో పూర్తిగా తప్పిపోయినట్లు భావించాడు. ఆ సమయాన ఏం చెయ్యాలో అతనికి ఏమాత్రం అర్థం కాలేదు. ఒకరోజు అతని స్నేహితుడు అతనికి ఈ విషయాన్ని చెప్పాడు. ఈ పట్టణ చివారులో ఉన్న ఒక కొండపైన ఒక జ్ఞాని ఉన్నాడు. ఆయన ఎంతో గొప్పవాడు. అతను ప్రజలకు ఉన్న ఎన్నో క్లిష్టతరమైన సమస్యలన్నిటినీ పరిష్కరించగలరని అందరూ చెప్పుకుంటున్నారు. నీవు కూడా వెళ్ళి ఆయన్ని కలిసినట్లయితే నీ జీవితంలో ఉన్న ఈ సమస్యకు సరైన పరిష్కారం దొరికే అవకాశం ఉంది అని చెబుతాడు. అతని మాటల్ని విన్న ఆనంద్లో ఒక చిన్న ఆశ మొలకెత్తుతుంది. తను కూడా వెళ్ళి ఆ జ్ఞానిని కలవాలని నిర్ణయించుకుంటాడు. మరుసటి రోజు ఉదయాన్నే ఆనంద్ ఆ జ్ఞానిని దర్శించడానికి బయలుదేరుతాడు. ఎంతో కష్టపడి ఆ కొండని ఎక్కి చివరికి అతను ఉన్న ప్రదేశాన్ని చేరుకుంటాడు. ఆ సమయాన ఆ జ్ఞాని కళ్ళు మూసుకుని ప్రశాంతంగా ధ్యానంలో కూర్చుని ఉంటాడు. అప్పుడు ఆనంద్ అతనికి వినయంగా నమస్కరించి తన జీవితంలో జరిగిందంతా చెబుతాడు. అతను చెప్పిందంతా సావధానంగా విన్న ఆ జ్ఞాని కాసేపు మౌనంగా ఉండి చిన్న చిరునవ్వు నవ్వుతాడు. ఒక్క క్షణం ఆగి మళ్ళీ అతనితో ఇలా అంటాడు. నీ వయస్సులో ఉన్న చాలామంది పిల్లల మాదిరిగానే నీవు కూడా సోమరితనం, వాయిదా వేసే అనే అలవాటుకు బలి అయ్యావు. జీవితంలో సరైన మార్గదర్శకత్వం లేకపోవడం వల్లే తరచుగా ఇలా జరుగుతుంది. కానీ నువ్వు బాధపడకు, సమయం ఇంకా ఏమీ మించిపోలేదు. ఈరోజు నేను నీతో నీ జీవితాన్ని సమూలంగా మార్చగలిగే 7 అత్యంత శక్తివంతమైన సూత్రాలను నీకు చెబుతాను. ఇవి నీ జీవితాన్ని మార్చగలవు. కాబట్టి జాగ్రత్తగా విను అని ఇలా చెప్పనారంభించాడు. మొదటి సూత్రం: జీవితంలో ఎప్పుడూ కూడా నేర్చుకోవడాన్ని అస్సలు ఆపవద్దు. చాలామంది తమ జీవితాల్లో కొత్త విషయాల్ని నేర్చుకోవడం మానేస్తుంటారు. చివరికి వారు జీవితం చేతిలో చిక్కుకుపోయి అక్కడే ఆగిపోతుంటారు. తమకు తెలిసిందే సరిపోతుందని గుడ్డిగా నమ్ముతుంటారు. కానీ ఇక్కడ నిజమేమిటంటే, మీరు ప్రతిరోజు ఏమీ నేర్చుకోకపోతే జీవితంలో ఎదగడం మానేసి మిగతా వారికంటే వెనకబడిపోతారు. అందుకే మీరు నేర్చుకునే ప్రతి ఒక్క కొత్త విషయం మీ జీవితాన్ని విజయం వైపుగా ముందుకు నడిపిస్తుంది. అది నైపుణ్యమైనా, లేదా ఆలోచనైనా, లేదా మరేదైనా, అది మిమ్మల్ని మీ లక్ష్యాల వైపుగా ఒక అడుగు ముందుకు తీసుకెళ్తుంది. ఈ ప్రపంచంలో విజయాన్ని సాధించిన గొప్పవారందరూ కూడా ఎల్లప్పుడూ ఆసక్తితో ఉండి ప్రతిరోజు ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటారు. అందుకే నీవు కూడా నీ జీవితంలో ఒక 30 నిమిషాలు ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి కేటాయించు. 1 సంవత్సరంలోగా నీవు మిగతా వారికంటే కొన్ని విషయాల్లో ముందుండడం గమనిస్తావు.
ఇక జీవితంలో విజయం అనేది అదృష్టం వల్ల రాదు. అది ప్రతిరోజు మనల్ని మనం మెరుగుదిద్దుకోవడం ద్వారానే సాధ్యమవుతుంది. అలా చేయడానికి మనం ఎల్లప్పుడూ నేర్చుకోవడం ఆపకూడదు. ఇక రెండవ సూత్రం, ఆలోచించడం మానేసి ఆచరణ మొదలుపెట్టు. చాలామంది తమ జీవితాల్లో ఆలోచిస్తూనే ఉంటారు. దాన్ని సాధించడానికి గొప్ప గొప్ప ప్లాన్స్ వేస్తారు. కానీ వారు ఆ ప్లాన్ని అమలుపరచడానికి ఎటువంటి ప్రయత్నాన్ని చెయ్యరు. వారు ఎప్పుడూ సరైన సమయం కోసం ఎదురు చూస్తూనే ఉంటారు. కానీ ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు ఇదే సరైన సమయమని వారు ఎప్పటికీ ఎన్నటికీ తెలుసుకోలేరు. కానీ విజయవంతమైన వ్యక్తులు మాత్రం ఖాళీగా కూర్చొని తమ సమయాన్ని ఏమాత్రం వృధా చేసుకోరు. ఒక పని చిన్నదైనా సరే వారు దాన్ని కూడా ఎంతో శ్రద్ధగా చేస్తారు. వారు వారి జీవితాల్లో స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుంటారు. వాటి కోసం నిరంతరం పనిచేస్తారు. ప్రతి ఒక్కరికి 24 గంటలే ఉంటాయి. కానీ వాటిని మనం ఎలా ఉపయోగించుకుంటున్నామన్న దానిపైనే మన జీవితం ఆధారపడి ఉంటుంది. సమయాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోవడం ప్రారంభిస్తే మనం చేసే చిన్న చిన్న పనులు కూడా రేపటి రోజున మనకు అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. ఇక మూడవది, క్రమశిక్షణ. ఈ క్రమశిక్షణ అనేది జీవితంలో మోటివేషన్ను కూడా అధిగమిస్తుంది. చాలామంది వ్యక్తులు మొదట బలంగా ప్రారంభిస్తారు. రోజులు గడిచే కొద్దీ తాము చేస్తున్న పనిని వదిలిపెట్టేస్తారు. వారు అలవాట్లను మార్చుకోవడానికి బదులుగా క్షణికమైన మోటివేషన్పై ఆధారపడతారు. అదే జీవితంలో క్రమశిక్షణను పెంచుకుంటే మీరు క్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకున్న సందర్భాల్లో కూడా మిమ్మల్ని ముందుకు నడిపించడానికి ఎంతగానో సహాయపడుతుంది. ఉదాహరణకు, ఒక శీతాకాలపు ఉదయాన్ని ఊహించుకోండి. ఉదయం 5 గంటలకు మీ అలారం మోగుతుంది. ఆ సమయాన మీకు లేవాలని అస్సలు అనిపించదు. మీ దుప్పటిని మరింత గట్టిగా కప్పుకొని పడుకోవాలనిపిస్తుంది. ఆ సమయాన మీకు ఎంతో బద్ధకంగా అనిపిస్తుంది. మీ మనసు ఇంకా 10 నిమిషాలు పడుకోమని చెబుతుంది. కానీ దానికి లొంగిపోయే బదులు మీరు వెంటనే లేచి మీ ముఖంపై చల్లటి నీళ్లు చల్లుకొని మీ రోజును ప్రారంభించండి. అదే క్రమశిక్షణ. అదే కలలు కనే వారి నుంచి విజేతల్ని వేరు చేస్తుంది. ఇక 4వ సూత్రం, జీవితంలో రిస్క్ తీసుకోవడానికి ఎప్పుడూ భయపడకండి. చాలామంది వారి జీవితాల్లో ఏదైనా గొప్పగా చేయాలనుకుంటారు. కానీ వారు ఎప్పుడూ కూడా రిస్క్ తీసుకోవడానికి అస్సలు ప్రయత్నించరు. వారి కంఫర్ట్ జోన్ నుంచి ఎప్పుడూ కూడా బయటకు రావడానికి ఇష్టపడరు. అలా బయటకు వస్తే ఎక్కడ ఫెయిల్ అవుతానేమోనని భయపడుతూ ఉంటారు. కానీ వారికి ఇక్కడ తెలియని విషయం ఏమిటంటే, కంఫర్ట్ జోన్ దాటి బయటకు వచ్చి రిస్క్ తీసుకోకపోతే ఎప్పటికీ విజయాన్ని సాధించలేరు అని. జీవితంలో ఒక వ్యాపారస్తుడు, ఒక కళాకారుడు, ఇంకెవరైనా కానీ జీవితంలో ఏదో ఒక సమయంలో రిస్క్ తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. వారు వారి సౌకర్యాన్ని వదిలిపెట్టి భయాన్ని ఎదుర్కొని ఇతరులు చేయడానికి భయపడే వాటిని చేస్తారు. అదే వారిని భిన్నంగా నిలబెడుతుంది. ఏదైనా ఒక పనిలో రిస్క్ తీసుకున్నప్పుడు ఫెయిల్ అవ్వడం అనేది సహజమే. కానీ విజయం సాధించే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అందుకే జీవితంలో క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోవాలి. కొత్త ఆలోచనల్ని ప్రయత్నించండి. మీ పరిమితుల్ని పెంచుకోండి. ఇక 5వ సూత్రం, మీ చుట్టూ ఉన్న సర్కిలే మీ భవిష్యత్తును రూపొందిస్తుంది. మీ చుట్టూ ఉండేవారు ఎప్పుడూ ఫిర్యాదులు చేసేవారు, ఎదుటివారిని నిందించేవారు, సమయాన్ని వినోదం కోసం ఖర్చు చేసేవారు అయ్యుంటే చివరికి మీరు కూడా అలాగే మారిపోతారు. కానీ మీ సర్కిల్లో జీవితం పట్ల కలలు కనేవారు, వాటిని నిజం చేసుకోవడానికి నిరంతరం ప్రయత్నించేవారు, సానుకూలమైన ఆలోచనలు కలిగి ఉండే వ్యక్తులు ఉంటే కొంతకాలానికి మీరు కూడా అలాగే ప్రవర్తించడం మొదలు పెడతారు. మీరు మీ సమయాన్ని ఎవరితో గడుపుతున్నారో జాగ్రత్తగా గమనించుకోండి. ఇక 6వ సూత్రం, జీవితంలో ఎప్పటికీ ఎన్నటికీ గివ్ అప్ ఇవ్వవద్దు. స్థిరంగా పనిచేయండి. జీవితంలో ప్రతి ఒక్కరూ వైఫల్యాన్ని ఎదుర్కొని ఉంటారు. దాన్నే పట్టించుకుంటూ కలత చెందాల్సిన అవసరం అసలే లేదు. ప్రతి ఒక్కరి జీవితంలో బాధాకరమైన గతం ఉండే ఉంటుంది. కానీ విజయం సాధించాలనుకునే వ్యక్తులు మాత్రం జరిగిపోయిన గతాన్నే తలుచుకొని బాధపడకుండా ముందుకు సాగిపోతూనే ఉంటారు. అదే వారిని విజయం సాధించేలా చేస్తుంది. విజయం అనేది ఎప్పుడూ ఒక్కరోజులో వచ్చి వరించదు. దానికి కాస్తంత సమయం పడుతుంది. అందాక మన ప్రయత్నాల్ని స్థిరంగా చేస్తూ ఉండాలి. వెళుతున్న మార్గంలో మీ పురోగతి నెమ్మదించినప్పటికీ మీరు చేస్తున్న ప్రయత్నాన్ని ఆపకండి. ముందుకు సాగిపోతూనే ఉండండి. మీరు వేసే ప్రతి అడుగు మీ లక్ష్యానికి మిమ్మల్ని దగ్గర చేస్తుంది. ఇక 7వ సూత్రం,
మిమ్మల్ని మీరు బలంగా నమ్మండి. మీపై మీకుండే ఈ నమ్మకమే విజయానికి పునాది అవుతుంది. ప్రతి విజయగాథ వెనక దాగి ఉండేది కూడా ఈ నమ్మకమే. విజేతలు ఎప్పుడూ కూడా ప్రత్యేకంగా ఉండరు. వారు చేసే పనులే ప్రత్యేకంగా ఉంటాయి. వారు చేసే ప్రతి పనిని కూడా ఆత్మవిశ్వాసంతో, నమ్మకంతో చేస్తారు. జీవితంలో మిమ్మల్ని మీరు అవమానించుకుంటూ ఉంటే, ఎన్నో అనుమానాలు మీ మెదడును చుట్టుముడుతుంటే, మీరు ఏ పనిని ఆత్మవిశ్వాసంతో అస్సలు చేయలేరు. అందుకే మీరు మీ జీవితంలో దృఢంగా ఉండండి. ప్రతి క్షణం ఆత్మవిశ్వాసంతో మెలగండి. అప్పుడే మీరు చేసే పనిలో అది ప్రతినిత్యం తొణికిసలాడుతుంది అని చెప్పాడు ఆ జ్ఞాని ఆనంద్తో. అతను ఆనంద్ వైపు చూసి, నీ జీవితాన్ని మార్చి నిన్ను విజయ పదంలో నడిపించే 7 సూత్రాలు చెప్పాను. వీటిని నిజాయితీగా నీ జీవితంలో పాటిస్తే నువ్వు ఏదో ఒకరోజు తప్పకుండా విజయాన్ని సాధించే అవకాశం ఉంది. ఆ జ్ఞాని చెప్పిన మాటలు ఆనంద్ను ఎంతో ప్రభావితం చేశాయి. వాటిని తన జీవితంలో అమలుపరచడానికి ఆ జ్ఞాని వద్ద సెలవు తీసుకొని అక్కడి నుంచి బయలుదేరాడు. వాటిని క్రమక్రమంగా తన జీవితంలో పాటించడం మొదలుపెట్టాడు. ప్రతిరోజు ఎంతో క్రమశిక్షణతో మెలిగేవాడు. స్థిరంగా పనిచేసేవాడు. నిరంతరం ఏదో ఒక విషయాన్ని నేర్చుకుంటూ ఉండేవాడు. రిస్క్ తీసుకుని పనిచేసేవాడు. ప్రతికూలమైన వ్యక్తులకు దూరంగా ఉండేవాడు. తన సమయాన్ని ఏమాత్రం వృధా చేయకుండా దాన్ని సద్వినియోగం చేసుకునేవాడు. ముఖ్యంగా తనపై తాను ఎంతో నమ్మకంతో ఉండేవాడు. ఇవన్నీ పాటించిన తరువాత క్రమంగా అతని జీవితం మారడం మొదలయ్యింది. కాబట్టి మీరు కూడా మారాలనుకుంటే, మీ జీవితాన్ని మార్చుకోవాలనుకుంటే, మీరు కూడా ఈ 7 నియమాలను పాటించండి. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి సరికొత్త వీడియోతో మళ్ళీ రేపటి రోజున కలుద్దాం. అంతవరకు సెలవు.